మిత్రులారా, చిన్నప్పుడు మా నాన్నగారు ఈ పద్యాలన్నీ మాకు చాలా చక్కగా ఎంతో శ్రద్ధతో నేర్పేవారు. అందుకనే ఆ యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఈ లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి పద్యాలని మీకు నేను అందించాలన్న ఈ తాపత్రయాన్ని మీరు అందరూ హర్షిస్తారన్న నా యొక్క ఉద్దేశం. ఇది ఇంకొక అద్భుతమైన పద్యం. ఇంకొకసారి వినండి. లక్ష్మీ నృసింహ శతకంలో నుంచి. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతట రోయరోత. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతట రోయరోత. నరముల శల్యముల్ నవరంధ్రములు, రక్తమాంసముల్ కండలు మైల తిత్తి. పలువైన ఎండవానల కోర్వదెంతైనా, తాళలేదు ఆకలి దాహములకు. సకల రోగములకు సంస్థానమయ్యుండు, నిలువ అస్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత, కాటికే కాని కొరకాదు గవ్వకైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ నరసింహస్వామి, శరీరము పచ్చి తోలుతో నిర్మించిన సంచి. దీనికి సారం లేదు. లోపల అంతయు వెదుకగా అసహ్యము. నరములు, ఎముకలు, 9 రంధ్రములు, రక్తమాంసము, కండలు ఉండెడి మురికి సంచి వంటిది. అధికమైన ఎండవానులకు ఈ శరీరము ఓర్వలేదు. ఆకలి దప్పులకు తట్టుకొనలేదు. రోగముల అన్నిటికీ ఉనికి అయి ఉండును, నిలువలేదు. ఈ శరీరము నిలుకొడలేని నీటి బుగ్గ. ఈ శరీరము నిలుకొడలేని నీటి బుగ్గ. దేహములో ప్రాణములు పోయినంతనే ఆ దేహము శ్మశానమునకే గాని గవ్వకైనను పనికిరాదు. దేహములో ప్రాణములు పోయినంతనే ఆ దేహము శ్మశానమునకే గాని గవ్వకైను పనికిరాదని దీని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టప్ఛందః శ్రీమహావిష్ణో పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత. అమృతాంశోద్భవో భానురితి బీజం, దేవకీ నందన స్రష్ఠేతి శక్తిః. ఉద్భవక్షోభణో దేవ ఇతి పరమో మంత్రః. శంఖభృన్నందకీ చక్రీతి కీలకం, శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం. రథాంగపాణిరక్షోభ్యో ఇతి నేత్రం, త్రిసామాసామగస్సామేతి కవచం. ఆనందం పరబ్రహ్మేతి యోనిః, ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః. శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర జపే వినియోగః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.